ఎవడరా నిన్ను కొట్టింది? అడుగు గడ్డవాడు. మన స్టూడెంట్స్ అని తెలియకూడదు. ఖర్చులు కట్టండి. నువ్వు ఇక్కడే ఉండరా. ఆగండ్రా, ఇది వాళ్ళ ఏరియా. తర్వాత చూసుకుందాం పదండి. వాడి కోట వాడికి ఇచ్చాం కానీ వీడి కోట మనకి బాకీ ఉంది. అరే సారీ సార్కి అసలు కోపం రాదురా. గాంధీ కొట్టినా కోపం రాదురా. ఊరిక కొడితే కోపం రాదేంటి? భలే మాట్లాడతావు. చూస్తావా? చూసావరా కోపం రాలేదు? అయ్యయ్యో, ఏంటి అతను కొడుతున్నారు? అవునరా, కోపం రావట్లేదురా. ఎవడరా నిన్ను కొట్టింది? ఆ నలుగురే అన్నా. షర్ట్ తిప్పి బోర్డు మీద వేసాడరా. ఈ రోజు నుంచి మేము చెప్పినట్టు వినాలి. కొట్టుకెళ్ళు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. ఎవర్రా నువ్వు? వాడి ఫ్రెండ్. వదిలే. వాడిని కొట్టింది నీ కోసం కాదు, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెల్ని చూసి. కాలేజ్ స్టూడెంట్స్ రౌడీజం చేయ. వీళ్ళ దెబ్బలు తింటారా లేదా వీళ్ళని తీసుకెళ్తారా? మీ ఇష్టం. తీసుకెళ్తాం. తీసుకెళ్ళండి. బాబు, ఇవాళ నువ్వు లేకపోతే మా పిల్లలు మాకు దక్కేవాళ్ళు కాదు. ఆ యదవలు కొట్టినట్టు వీళ్ళని 4 తన్నండి, బుద్ధొచ్చి చదువుకుంటారు. థ్యాంక్స్ అన్నయ్య. ఇక్కడ ఎవరూ చేయలేని పని నువ్వెక్కడి నుంచో వచ్చి చేసావు. ఏయ్, మీరందరూ చెన్నైకి సారీ చెప్పండి. ఓకే ఓకే ఓకే. చాలా అలాగే లేగు. నువ్వు క్షమించండి, లేగుతాను. సరే క్షమించా. ప్రామిస్. లేగు. స్టీల్ బాడీ నాది కదన్నా, నీదన్నా. స్టీల్ బాడీ అంటే సముద్రం ఉందని చెప్పాను కదా, అది వైజాగ్ లో పుట్టక ముందు నుంచి ఉందన్నా. నాటు మాత్రం పుట్ట కొనుక్కున్నా అన్నా. ఏం దెబ్బలు కొట్టావన్నా, ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్కరు పడిపోయారన్నా. అన్నా నేను సైలెంట్ అయిపోయి వెనకాల ఉండి నీకు లైఫ్ లాంగ్ సేవ చేసుకుంటారన్నా. ఎక్కువైందా? వాళ్ళు సత్య మనుషులా? మీరు సత్య గురించి అడుగుతున్నారేంటి? పేరెక్కడో విన్నాను, అందుకు అడిగా. వీళ్ళు టాక్రోడీలు సార్, ఆ సత్యం చూసుకుని పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు. వీళ్లే గనక సత్య మనుషులు అయ్యుంటే ఈ పాటికి అపార్ట్మెంట్స్ అన్ని తగలబడి ఉండేవి. ఆహా. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. షీఈ్ మై వైఫ్ లక్ష్మి. నమస్తే. మొన్నే కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. అది సరే సార్, వాళ్ళంతలా చితక బాధేశారు, ఇంతకు మీరెవరు? నా పేరు గణేష్. వైజాగ్కి జాబ్ కోసం వచ్చాను. ఇక్కడ ఎవరు నాకు తెలియదు, లేరు కూడా. మేమంతా ఉన్నాం కదన్నయ్య. అవును, నేను కూడా ఉన్నాను.
ఓ ఇస్మిస్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వెందుకు ఎక్స్ట్రా? వెళ్ళవమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మనం బయలుదేరదామన్నా. పద. ఏంటయ్యా? ఎరా నువ్వు సత్య మనిషి మీద చేస్తావా? సత్య 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 తీసుకెళ్ళండి. ఓ నువ్వు మావాడివేనా? నాకు సత్య అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా. ఓకే రైట్, వెళ్ళండి పని చూసుకోండి. రా నేను సత్య సార్కి పరిచయం చేస్తా. అమ్మాయిని తీసుకెళ్ళి. రాజు ఇంకా ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారు. బాబా సార్, వీళ్ళు చచ్చేలోపు వీళ్ళని కొట్టినవాడు చావాలి. ఎక్కడున్నాడు వెతకండి. మన వాళ్ళని కొట్టినవాడు ఎవడో తెలిసిందా? తెలియలేదు సార్. కనుక్కో, నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. వెళ్ళండి. అలాగే సార్. వదలండి. హలో, మాస్ మాట్లాడుతున్నాను. ఏంట్రా వాయిస్ తేడాగా ఉంది? లైఫ్లో ఫస్ట్ టైం భయపడ్డావా? నేను చెప్పాను 15వ తారీఖున భయపడతావని. నా మాటను జోక్గా తీసుకున్నావు. ఇప్పుడైనా సీరియస్గా విను. వింటావు? నేను నిన్ను మామూలుగా చంపనురా, టార్చర్ పెట్టి చంపుతాను. నువ్వు వైజాగ్లో పెద్ద పుడింగివు కదా, ఇప్పుడు నీ ఊర్లోనే ఉన్నానమ్మా. నీ పవర్ అంతా ఉపయోగించి నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి. పట్టుకోలేవు. నిన్ను కొట్టడానికి మొగాడొచ్చాడని ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. 20వ తారీఖున వైజాగ్ మొత్తం తెలుస్తుంది. ఏంటి మీ వాళ్ళని కొట్టి రోడ్డు మీద పడేసింది ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా? అది కూడా మన అకౌంటే. 1వ తారీఖున నీ ముందుకు వస్తాను, అప్పుడు తేల్చుకుందాం లెక్కలో. శేషు, మాస్ దమ్ముంటే కాసుకో. యా. హాయ్ డాడ్. ఏం జరిగింది? ఏదో సౌండ్. అదే పక్కింట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇట్స్ ఓకే. సార్, మనల్ని దెబ్బతీయడానికి వైజాగ్ లేదో మాఫియా దిగినట్టుంది. మన వాళ్ళు 6 దెబ్బలు తిన్నారు. ఈ రోజు మన ఇంట్లో బాంబు పేలింది. ఐజీతో కానీ మినిస్టర్తో కానీ చెప్పి. రే, వాళ్ళంతా మన దగ్గరకు వస్తారు. మనం వాళ్ళ హెల్ప్ అడిగితే మన పవర్ తగ్గిపోతుంది. నాన్నకు చెప్తే? ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనమే చూసుకోవాలి. చెప్పింది చెయ్యి. ఈ ఫోన్ నంబర్ ఎక్కడదో కనుక్కో. ఎవరు ఇంతకుముందు ఇక్కడి నుంచి ఫోన్ చేసింది? ఏమో సార్, తెలీదు. చాలా మంది చేస్తుంటారు. చెప్పు. ఇది పబ్లిక్ టెలిఫోన్ నెంబర్ సార్. కాచి దిగరా, లేట్ అయిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చాయి. అరే, నీ సెటప్ ని తొందరగా వదిలేమని చెప్పరా. జగదమ్మ సెంటర్కి వెళ్ళాలి. నేను చూసుకుంటా, నువ్వు.
కమాన్ డార్లింగ్ సోఫీ. ఎవడ్రా నువ్వు? మాస్. ఏయ్! ఏయ్! వద్దు 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 వదలన్నా వద్దు. బాబా బాబా హే బాబా ఏమైంది బాబా ఏమైంది బాబా నిన్నే హే బాబా మాస్ చేతిలో సత్య ముఖ్య అనుచరులు ఇన్నాళ్ళకి సిటీలో సత్యాన్ని కొట్టడానికి వాడు వచ్చాడురా. ఎవర్రా? ఎవడో మాస్ అంట. వైజాగ్కి మంచి రోజులు వచ్చాయి. సత్యాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ సత్యాశేషుల కన్నా వీళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు రా. అవునరా, అయిపోయారు కొడుకులు. రండిరా రండి. అరే శ్యామ్ అక్క అందరు కింద దిగండి. రండి రండిరా అందరికీ గుడ్ న్యూస్. సత్య మనుషులు కాశీ బాబా చచ్చిపోయారు. మాస్ అని ఒకడు వచ్చాడంట, ఇద్దరిని వేస్తాడు. అక్క అక్క ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు. అందగాడు అందగాడు మోటతోని మత్తు మందు చల్లుతాడు.